హాయ్ స్నేహ. హాయ్. గీత బట్టలని తెచ్చుకున్నావు కదా? ఏ నువ్వు తెచ్చుకోలేదా? నేను తెచ్చుకున్నాను, నువ్వు తెచ్చుకున్నావో లేదో అని. వీడు నా గురించి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చూసి చాలు. అవురా సుశాంత్ గారు ఎక్కడ? ఆడా లేట్ కమ్మర్, వాడేప్పుడు టైంకి రావాలి. ఈడేంట్రా ఇలా షాక్ ఇచ్చాడు? ఏంట్రా బాస్? డ్రైవర్ చాలా ఫాస్ట్ అంట. రేయ్ గట్టి పట్టు కూర్చో, ముందు ముందు చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సుశాంత్ ఏం జరిగిందిరా? స్పీడ్ బ్రేకర్. సుశాంత్ అటు. సుశాంత్ ఏమైంది? అయ్యో ఓకే. స్నేహ వెయిట్, వాటర్ బాటిల్ ఉందా? ఎవరి దగ్గర వాటర్ బాటిల్ ఉందా? లేదే. వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఏంటే మరి టూ మచ్ చేస్తున్నావు? ఇదిగో తాగు. స్నేహ Oh my God. Oh, డాక్టర్స్ రూమ్. ఇటు వచ్చానండి. Excuse me? No. ఇది HOD రూమే. Come in. I am Brahmi Ullas. Age 36, experience 26. I'm Ram Koti. Age 56. X-ray 66. మీ ఏజ్ కంటే మీ ఎక్స్రేస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి సార్. ఏం చేయమంటావు? ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇక్కడికి స్టూడెంట్స్ గా వస్తారు, లవర్స్ గా వెళ్తారు. వాళ్ళ పేరెంట్స్ సూమోల్లో వస్తున్నారు, నన్ను అంబులెన్స్ లో పంపిస్తున్నారు. అర్థమైంది సార్. ఎగిరిపోయేది వాళ్ళు, ఇరిగిపోయేది మీకు. ఇకపై అలా జరగదు సార్. ఈ ఉల్లాస్ మిమ్మల్ని ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుతాడు. బిలీవ్ మీ సార్. ఐ నో, నాకు తెలుసు. అందుకే నిన్ను స్పెషల్ గా అపాయింట్ చేసింది. ఓకే. హైదరాబాద్ నుంచి కొత్త బ్యాచ్ రాబోతుంది. అలాగే సార్. ఈసారి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ గానే వెళ్ళాలి, లవర్స్ గా వెళ్ళకూడదు. మీరేం భయపడకండి సార్. పారాచూట్ లేకుండా ఫ్లైట్ లోంచి దూకినండి. ఆగినప్పుడు టూ మచ్. నడిగుడ్డ వేసుకొని పడుకోండి సార్. ఏంట్రా ఏంటి పబ్లిక్ గానా? తప్పగా కమ్ దిస్ సైడ్. బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్ సెపరేట్. ఓ ఆ టైపా? బాధపడకరా, భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు. కాకపోతే నీకు రెండు కలిపే ఇచ్చాడు. గో దట్ సైడ్. గో. నా గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదనుకుంటా. ఎవరది? జూ పార్క్ లో సింహాన్ని చూస్తుంటారు, జురాసిక్ పార్క్ లో డైనోసారస్ చూస్తుంటారు. బట్ మీరే పార్క్ లో ఉంటారు సార్. ఎవర్లాది ఎక్స్ట్రా జోకులు వేస్తున్నారండి రోయ్. చూడండి స్టూడెంట్స్, ఈ ప్రాజెక్ట్ వర్క్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల వంక కన్నెత్తి చూడటం గానీ మాట్లాడటం గానీ ఉండకూడదు. అలాగే అమ్మాయిలు కూడా. రేయ్ నెంబర్ 5, ఎక్కడిక్కడ జరుగుతూ వెళ్తున్నావు. గో టు లైన్. నా తలకాయకి వెనక వైపు కూడా కళ్ళుంటాయిరా. నిజమే రోయ్, సార్ కళ్ళు వెనకే ఉన్నాయి.
ఏంట్రా నవ్వుతున్నారు? ఎక్స్ట్రాలు చేశారంటే కట్ చేస్తాను. ప్రాజెక్ట్ వర్క్ చాలా సీరియస్గా మెయింటైన్ చేయండి. సస్పెండ్ చేస్తే 1 year పోద్ది. ఓకే, కమాన్ ఫాలో మీ. చూడండి స్టూడెంట్స్, 19వ శతాబ్దంలో రైట్ సోదరులు అనేవాళ్ళు ఈ ఫ్లైట్ ని కనుక్కున్నారు. ఇప్పుడు మీరు కొనుక్కున్నారా? జోకులు ఎక్కువ అవుతున్నాయి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమాన్ ఫాలో. ఫ్లైట్ ఎక్కాలంటే ముందు మెట్లు ఎక్కాలి. హలో హలో హలో, దిగు దిగు. మెట్లు ఎక్కాలన్న సంగతి నాకు తెలుసు. ముందు నేను ఎక్కాలి, తర్వాత మీరు ఎక్కాలి. అర్థమైందా? ఏంటి? నీకు తగులుతుందేమోనని నువ్వు వెళ్ళు. రండి రండి. నువ్వు ఆగిపోయావుంట్రా, రా. సార్ నాకు పాస్పోర్ట్ లేదు సార్. ఓ, జోకులేస్తున్నావా? రా డబల్ రవే. డియర్ స్టూడెంట్స్, దీన్ని మినీ ఫ్లైట్ అంటారు. దీనిలో 6 మాత్రమే కూర్చోవాలి. 2 ఇంజన్లు ఉంటాయి. సార్ నాదో చిన్న డౌట్. ఏంట్రా? పైలట్ అవ్వాలంటే ధైర్యం ఉండాలి కదా సార్? ఎస్. మరి అందుకే కదరా సార్ అవ్వలేదు. ఏ గీత, ఏంటి? ఫ్లైట్ ని ఎలా స్టార్ట్ చేస్తారు? ఏమ్మా, స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? చేసేయండి. అది ఒక రెడ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని నొక్కితే ఇంజిన్ స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోండి. ఇవాళ వచ్చారో లేదో ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దామని. ఓ ఇది ఇంతే స్నేహ, చాలా సింపుల్. సార్ చెప్పింది కరెక్టే. ఏంటి ఫ్లైట్ ని బాబుగారు సొమ్ము అనుకున్నావా? తను స్టార్ట్ చేయమంటావు, నువ్వు స్టార్ట్ చేయటం. తను ఏం చెప్తా చేస్తావా? తను చెప్తే ఏదైనా చేస్తావా? నువ్వు పెద్ద జఫా గడవేంటి? అది కాదు సార్. ఏంటి దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇక్కడున్న ఫ్లైట్స్ మొత్తం క్లీన్ చేయి, క్లీన్ చేయి. ఓకే. నువ్వు ఇలా రారా. ఏంటి సార్? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు సరదాగా చెప్పావు, వాడు సీరియస్గా తీసుకున్నాడు. పాపం, నీ వల్లే వాడికి పనిష్మెంట్. వాట్ బ్రహ్మి, వాట్స్ హ్యాపెనింగ్? చూశారు కదా సార్, బాయ్స్ ఒకవైపు గర్ల్స్ ఒకవైపు. అయినా నేను మీకు ఏం చెప్పాను సార్? తడిగుడ్డ వేసుకొని పడుకోమన్నావు. అదే పని చేయండి, వెళ్ళండి. గుడ్, వెరీ గుడ్. తడిగుడ్డలు ఉన్నాయి కదా, వెళ్ళండి. ఏయ్, ఏం రాస్తున్నావు స్నేహ? స్నేహ, నీకు విషయం తెలుసా? ఇందులో ఇద్దరే కూర్చోవాలి. ప్లీజ్ డిస్టర్బ్ చేయకుండా ఉంటావా? ఓకే ఓకే. అరే రే, నువ్వు ఉండు, నేనే వెళ్తాలే. హే సుజాత, బ్రహ్మి సార్ వస్తున్నారు చూడు. కర్మ, వీడొకడు. ఏంట్రా మావా? ఒరే మామ సుశాంత్, ఈ బ్రహ్మిగాడు ఇక్కడ చాలా ఓవర్ చేస్తున్నట్రా. నా గర్ల్ ఫ్రెండ్ కలవటానికి వీలు పడట్లేదు. నువ్వు టెన్షన్ పడకరా, నైట్ హాస్టల్లో ఆడున్నాడు కదా, అక్కడ కలవచ్చులే. ఏరా, నాకు తెలియకుండా నైట్లు ప్లాన్ చేస్తారా? ఎప్పుడు వాకీ టాకీ నా దగ్గరే ఉంటుందిరా. మీ సంగతి చూస్తాను రా జఫా గళ్ళారా. ఐ విల్ సీ. రే, నాకే మస్కా కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఈ బ్రహ్మం బతికుండగా జరగదురా. సుజాత, సుజాత. రేయ్, ఆగిపోయి ఉంటారా? పిలు. సుజాత, సుజాత, పిలువరా, పిలు. ఎవరా నువ్వు? నేనా? గూర్ఖాన్ రా. నీలాంటి వాళ్ళు ఇలాంటి ఏదో పనులు చేస్తారనే బ్రహ్మంగారు నన్ను అపాయింట్ చేశారా? సర్లే గాని ఈ 100 తీసుకుని పండగ చేసుకో. 100 తీసుకొని పండగ చేసుకోనా? సుజాత, రేయ్! హిందూ మహాసముద్రాన్ని, హిమాలయాల్ని, ఈ గూర్ఖాని ఎవడు కొనలేడురా. ఓ పని చేయి, ఈ 100 రూపాయలు తీసుకుని నువ్వు ఎంజాయ్ చేయి. ఎలా? ఓకే ఓకే. ఏం పర్వాలేదు. అందరూ జాగ్రత్తగానే ఉన్నారు కదా? జాగ్రత్తగానే ఉన్నారు కదా? లాక్ చేసుకోండి అమ్మా, లాక్ చేసుకొని అందరూ జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. ఇలా పడ్డానండి. ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది. డెఫినెట్గా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఇదే కనెక్షన్ చూపిస్తాను. ఓకే, అయితే రేపు కలుద్దాం. టైమా
ఏం కావాలి? ఏంటి లవ్వా? నైట్ టైం ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఆడుతూనేగా. యా ఆల్రెడీ బుక్ చేశాను. ఫోన్ ఎందుకు? డైరెక్ట్గా మాట్లాడు. రేయ్ దా దమ్మా. యు మీన్ మీ? అంత వంకలు తిరుగుతున్నావుంట్రా, మామూలుగా నడవలేవా? ఇద్దరు లవ్ చేసుకోండి, లవర్స్ కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ కార్టూన్ ఫేస్ కడుతూ నాకు లవ్ ఏంటి? అసలు వీణెవరైనా లవ్ చేస్తారా? చిచి. అరే బాబాయ్ ఆ బ్రహ్మంగాడు గుర్కా వేషంలో వచ్చి రూమ్లన్నీ చెక్ చేస్తున్నాడు రా. గుడ్ ఈవినింగ్ రమేష్ సార్. గుడ్ ఈవినింగ్. ఎలా కనిపెట్టిందబ్బా? కనిపెట్టడానికి ఛాన్సే లేదే. రేయ్ అన్న పిలుస్తున్నాడని చెప్పి తీసుకురారా. రేయ్ రండిరా. రే గుర్కా ఏంట్రా? అన్నరమ్మంటున్నాడు. ఎవడ్రా అన్నవడరా? పద పద పద. ఎవడ్రా అన్నవడరా? ఎవడ్రా చెప్పరా? ఈడా ఎవడ్రా? నేనేరా అన్న. కొట్టి చెప్తున్నావేంట్రా? నన్ను కొట్టడుతున్నావు కదరా. ఓహో, ఎందుకు పిలిచావు? గోర్ఖాలు ఎక్కడ ఉంటారా? నేపాల్లో ఉంటారు. మరి నీకు ఇక్కడేం పని? అది మన బ్రహ్మం. మన బ్రహ్మమేంట్రా? రెస్పెక్ట్ బ్రహ్మం గారు. మీకు సర్ప్రైజ్ ఇవ్వనా? నేనే బ్రహ్మాన్ని. నువ్వే బ్రహ్మం అని గ్యారంటీ ఏంటి? మీరు ఈ గెటప్ లో గుర్తుపట్టలేకపోతున్నారు బాబు. నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మమే నేను. ఏంటి సార్ ఒక్కడనే ఉన్నాను కదా అని కొట్టబోతున్నారు? మీ వైపు 11 మంది ఉన్నారు సార్, నా వైపు ఎవరున్నారు సార్ సపోర్ట్ కి? కరెక్టే కదా. అవునరా. రేయ్ మీరు ముగ్గురు డల్లండ్రా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బాబు. ఇప్పుడు అడగండి సార్. ఏంట్రా అడిగేది? ఇతనే బ్రహ్మం. అవును. ఇప్పుడు ఎందుకు కొట్టారు బాబు? నిన్ను అడుగుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారేంట్రా? అది మీరున్నారు సార్, మీరు ఎందుకు మాట్లాడతారు? మేమేదో మాట్లాడుకున్నాం కదా, మధ్యలో మీ సపోర్ట్ ఎందుకు? ఎందుకు పిలిచావురా? ఎందుకు పిలిచావని? నేను పిలిచారా సార్? మీరే పంపించారు కదా, మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. ఓకే, గోర్ఖాలు ఎక్కడ ఉంటారా? గేట్ అవుతూ ఉండాలి సార్. మరి నీకు ఇక్కడేం పని? తప్పైపోయింది సార్. కొడితే కొట్టారు కానీ అబ్బాయిల రూములో అబ్బాయిలు, అమ్మాయిల రూములో అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయ్యా. గుడ్ మార్నింగ్. ఏంట్రా మీరు భయపడి గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? నన్ను భయపెట్టాలని గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? మీరంటే మాకు భయమే సార్. కానీ నిన్న రాత్రి గూర్ఖా ఆడిని మాత్రం. ఏంటా మాటలు? ఇక్కడ ఎందుకు? ఆ రన్వే మేము మాట్లాడుకున్నారా? ఏంటమ్మా ఏమైంది? ఏంటి? సార్ ఏమేమి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకురండి. సార్ జాగ్రత్త చూడండి సార్. ఏంటి? ఏంటమ్మా? స్నేహ, కొంచెం ఓచుకో. ఎలా తగిలింది? No problem, no problem. Please. ఇదిగోండి సార్, కొంచెం ఓచుకో స్నేహ. పెద్దగా లేదు. Please. Come on. Okay. సార్ జాగ్రత్త సార్. Okay. Control. Please. స్నేహ, I love you. హాయ్. చెప్పి బుద్ధిందా నీకు? యువతల అమ్మాయి పెయిన్ తో బాధపడుతుంటే బంగి చెప్పు చేస్తావా? పైగా పడుకొని పోజ్ ఒకటి. సీరియస్ అవ్వకండి సార్, నేను చేసిన దానికి ఒక పర్పస్ ఉంది. ఒక్కసారి స్నేహం చూడండి. 2 అడుగులు కూడా వేయలేని తను ఇప్పుడు పరిగెత్తుకుంటే బిల్డింగ్ పైకి వచ్చేసింది. అంటే నొప్పి పోయినట్టేగా. తను నొప్పితో బాధపడుతుంటే చూడలేకపోయాను సార్. అందుకే నొప్పి మర్చిపోవడానికి దూకినట్టు నటించాను. నేను చేసిన తప్పంటే చెప్పండి సార్. ఫ్లైటే కాదు, క్యాంపస్ మొత్తం క్లీన్ చేయమన్నా చేస్తా.
టూర్కి వచ్చాక సుశాంత్ బాగా మారిపోయాడురా. చాలా సిన్సియర్గా ఉంటున్నాడు. అవునరా, స్నేహన్ వాడు నిజంగా ప్రేమిస్తున్నాడు.